హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. ఈ వీడియో ఏంటంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అట్లాంటప్పుడు ఎందుకు చెప్పడం మానేయండి అంటారా? మీరు విన్నా వినకపోయినా నేను చెప్పడం మాత్రం మానేయనులేండి. సరే, ఈ వీడియో ఏంటంటే నన్ను సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇదేంటి ఎవరి కోసం అంటే ఈ వీడియో పైకి సపోర్ట్ చేస్తూ వెనకాల కొన్ని మాటలు మాట్లాడుతూ అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అండి. నిజంగా అసలు నాకు నార్మల్గా ఈ వీడియో కాల్స్ ఇట్లాంటివంతా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎందుకో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఇలా అనిపివ్వగానే ఇంట్లో చెప్పడం, మా ఆయన కజిన్స్ కానీ బ్రదర్స్ కానీ ఓకే చెయ్యి, బట్ నెగిటివిటీని కూడా యాక్సెప్ట్ చేసేట్లు ఉంటేనే చెయ్యి అనేసి అన్నారు. ఓకే అంతా అనుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది ఓకే అంటే కొంతమంది అవసరమా అలా ఇలా కూడా అన్నారు. అట్లాంటి వాళ్ళంతా కూడా నేను మొండిగా లేదు చేద్దాము అనేసి స్టార్ట్ చేసినాను. మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కూడా అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు, అందరూ ఇలా అలా అన్నారు. కొంతమంది అవసరమా మానేద్దామని కూడా అనుకున్నాను. ఏంటంటే 1 ఇయర్ తర్వాత వాచ్ అవర్స్ అనేది కూడా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ జనాలకి ఏమీ తెలియదు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వచ్చేస్తాయా, వచ్చేసిందా, ఎంత వచ్చింది ఇట్లా అడిగేస్తుంటారు. కొంతమంది మామూలుగా మంచిగా అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యో వచ్చేస్తుందేమో డబ్బులు వచ్చేస్తాను అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే అట్లా అంత ఈజీగా వీడియోస్ పెడితే డబ్బులు వచ్చేస్తే ఇంకా అందరూ జాబులు మానేసి యూట్యూబ్లో వీడియోసే చేసుకుంటారు కదా. దానికి కూడా కొన్ని ఉంటాయి. ఇలా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, ఇన్ని వీడియోస్ ఇట్లా చూడాలి అనేసి ఏవేవో ఉంటాయి. వాటికి కూడా దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే ఎప్పటికో అవుతుంది. కొంతమందికి 6 మంత్స్లో అయిపోవచ్చు, కొంతమందికి 1 ఇయర్లో అయిపోవచ్చు, కొంతమంది ఇంకా డిలే అవ్వచ్చు. అట్లా నాకు ఇంకా రిటర్న్ అయిపోతే అవసరమా అనేసి అనుకున్నాను. బట్ మొండిగా స్టార్ట్ చేసినాము, మానేయకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మనం చేసేది చేయాలి అనేసి చేసుకుంటూ వెళ్తున్నాను. కొంతమంది ఏంటంటే వీళ్ళకి ఏమీ తెలియట్లేదు చూడు, పిల్లాట్లు ఆడుకుంటున్నారు, వీళ్ళకి బాధ్యతలు లేవు అలా ఇలా అనుకుంటున్నారు. అంటే యూట్యూబ్లో వీడియోస్ పెడితే బాధ్యతలు లేవా అన్నట్లా. ఇంట్లో అన్నీ చూసుకుంటూ, పిల్లలకి చూసుకుంటూ, ఇంకా చిన్న హాస్పిటల్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకుంటూ అప్పుడు ఫ్రీ ఉన్న టైంలో వీడియోస్ పెట్టుకుంటూ ఇట్లా నన్ను నేను మంచిగా మోటివేట్ చేసుకొని వీడియోస్ చేస్తున్నాను. ఈ జనాలకి ఏమంటే అన్నీ లైట్ తీసుకుంటారు. అంటే మనకి లేని బాధ వాళ్ళకు ఉంటుంది, మనకు కూడా ఉండదు అంత బాధ, జనాలకు ఉంటుంది అంత బాధ. నేను ఒక్కటే మీకు చెప్పేదండి, మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నిజంగా మీకు చేతులు జోడించి దండం పెట్టాడు చెప్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను వీడియోస్ పెడుతున్నాను కదా అని ఇంకొకరిని పర్సనల్గా తీసుకొని ఇంకొకరిని మాటలతో బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నా వల్ల ఇంకొకరిని బాధ పెట్టకండి, దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్, దయచేసి తప్పుగా అనుకోవద్దండి.